వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్స్. డివిజన్ స్థాయిలో ప్రజా సమస్యల పరిష్కారం కొరకే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం. 53 16వ డివిజన్లలో మంచిర్యాల శుభ్రత ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రత కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం. మహిళలను అభినందించి ధన్యవాదాలు తెలిపిన లయన్స్ ఇంటర్నేషనల్ ప్రోగ్రాం చైర్మన్ వి మధుసూదన్ రెడ్డి. రైతులకు రైతు భరోసా నిధులు విడుదల చేయాలని డిమాండ్. దండేపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి నిరసన. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 16వ డివిజన్లో ఈరోజు మంచిర్యాల శుభ్రత ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రత కార్యక్రమంలో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకొని సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించడం జరిగింది. ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ ప్రజాపాలన ప్రభుత్వంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్లకు అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య మహేష్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అన్వేష్, మున్సిపల్ అధికారులు, కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాళ్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీ రేవంత్ రెడ్డి గారు మంగళవారం 3వ తారీఖు నాడు కలెక్టర్ల కాన్ఫరెన్స్ లోపల ఏదైతే కార్యక్రమం తీసుకున్నారో క్లీన్ అండ్ గ్రీన్ అని, ఆ కార్యక్రమాన్ని వారు 3 తారీఖు నాడు చెప్తే 5 తారీఖు నాడు మేము స్టార్ట్ చేయడం జరిగింది. 5 తారీఖు స్టార్ట్ అయ్యి 5, 6, 2 రోజుల్లో ఈ 60 డివిజన్లో 3 డివిజన్లు పూర్తి చేయడం జరిగింది. ఇక్కడ చిన్న చేస్తున్నాం. మళ్ళీ ఈరోజు 2వ దశ మరో 3 డివిజన్లు టేకప్ చేయడం జరిగింది. ఒక నస్కూర, అక్కడ వేస్తున్న మురికాల, ఇంకోటి మంచిర్యాల, ఒకటి ఇట్లా ప్రతి 2 రోజులకు ఒకసారి 3 డివిజన్లు క్లీన్ చేస్తున్నాం. క్లీన్ చేసే భాగంగా చెత్త క్లీన్ చేయడం కానీ, గ్రీనరీ చెట్లు తీసేయడం కానీ, తుమ్మస్ ఎట్లుంటే తీసేయడం, క్లీన్ చేసి మొత్తం చేసుకుంటూ వస్తున్నాం. రోడ్ల మీద ఎక్కడ పొక్క పడితే నింపుకుంటూ వస్తున్నాం. కరెంట్ సమస్య ఉంటే పరిష్కారం చేస్తున్నాం. అదేవిధంగా మంచినీళ్ళ సమస్యలు, ఇంకే రకమైన సమస్యలు కూడా టెంపరీ ఏంటంటే తాత్కాలికం. ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలం కానీ వర్షాకాలం, ఈ 2 సీజన్లో ఎక్కడ రకమైన ఇబ్బంది కష్టం ఉంటుంది దాని ఉద్దేశంతో చేస్తాం. శాశ్వత పరిష్కారం కూడా తప్పకుండా ఈ శాశ్వత పరిష్కారం ఈ తిరిగే కార్యక్రమంలో మాకు కూడా తెలిస్తే మొత్తం ఇక్కడ మాకు సమస్య ఉంది. ఆ సమస్యకు ఎంత డబ్బులు అయితే తెలిసిన తర్వాత దాన్ని కూడా డబ్బులు తీసుకొచ్చి ఏర్పాటు చేసుకుంటాం. అవి కూడా పూర్తి చేస్తాం. చెప్పిన ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం నేను కానీ మీకు ఇచ్చిన మాట ప్రకారం ఖచ్చితంగా ప్రతి ఒక్కటి ఒకటి తర్వాత తీసుకుంటూ పోతాం. దాదాపు గతమైన ఇంకా చేసుకుంటూ పోతాం. ఇది మేము ఉన్నంతకాలం నడిచే కార్యక్రమం ఆయన వాళ్ళ యొక్క ఎలక్షన్ అంతే కాదు, మాకు ఎలక్షన్తో సంబంధం లేకుండా రోజు పనిచేస్తాం. అదే పని మేము ఎన్నికలైతే తెల్లారని చేస్తున్నాను. నేను కానీ మధ్యలో ఒక 5 నెలలు నాకు ఆరోగ్యం రాలేకపోయినా కానీ ఈ కార్యక్రమం తీసుకుని గౌరవ ముఖ్యమంత్రికి ధన్యవాదాలు. అదేవిధంగా మీకు మా విన్నపం ఏంటిదంటే ఇలా చిన్న సమస్యలను మేము పరిష్కరించుకున్నాం. పెద్ద ఏమైనా ఉన్నప్పుడు డబ్బులు ఎక్కువ అవసరం ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమం తీసుకున్న కార్యక్రమాలు పూర్తిగా చేపడడానికి మాకు కొంచెం డబ్బులు కూడా కొంచెం ఎక్కువ ఎత్తున ఇస్తే తప్పకుండా బెస్ట్ నెంబర్ 1గా చేసి చూస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా విన్నపం చేస్తున్నాం. మధ్య దగ్గర మాట్లాడుతుంటే స్పందన మంచిగా వస్తుంది. ఈ కార్యక్రమానికి తప్పకుండా ఇది ఒక 70-80 రోజుల కార్యక్రమం నడుస్తుంది. ఇది అయిపోయిన తర్వాత ఇది మొదలు మాత్రమే, ఇది చివరి కాదు, ఇది ఆఖరి కాదు, మధ్యాహ్నం కాదు. ఇది మొదలు చేసినాం.
ఈ కార్యక్రమం ఇక మున్సిపల్ కార్పొరేషన్ ఉన్న రోజు నడుస్తూనే ఉంటుంది. ఇది కంటిన్యూస్ ఏదో ఒక పక్క ఇక్కడ అక్కడ ఎక్కడికి అవసరం వేస్తుంది. దానికి తగ్గట్టు మంచిగా చేస్తుంది. వాళ్ళందరికీ అభినందనలు, కృతజ్ఞతలు. మరి సేమ్ టైం ఇంకో రకంగా వార్నింగ్ కూడా ఇస్తుంది. ఇక ఎక్కడ కూడా ఒక నిమిషం కూడా లోటుపాటు అంటే నిమిషం కూడా కళ్ళమూసుకు కాకుండా ప్రతిదీ అలర్ట్ వచ్చి పనిచేయాలి. మనం ఎంత పని చేస్తే అంతకన్నా డబుల్ రేట్లు, అంతకన్నా 100 రేట్లు మన ప్రజల నుంచి పేరు వస్తుంది. చేయకపోతే 1000 రేట్లు నష్టం జరుగుతుంది. నాకు జరుగుతుంది. ప్రభుత్వం చేయడం తప్పకుండా అందరూ సిద్ధంగా చేస్తాం. దైవం అనేది మొదలుపెట్టాం. అందరూ 6వ తారీఖు మొదలుపెట్టాం, 5వ తారీఖు మొదలుపెట్టాం. కాబట్టి ఖచ్చితంగా మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని మంచిర్యాల శుభ్రత ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రత అనే నినాదంతో స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా మొదటిగా తీసుకున్న 3 వార్డులు పూర్తి చేయడం జరిగింది. నేటి రోజున మరొక 3 వార్డులు 30వ డివిజన్, 16వ డివిజన్, 53వ డివిజన్ ఈ 3 వార్డులు కూడా మరి ఈరోజు స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. ఈ స్పెషల్ డ్రైవ్ పెట్టడానికి గల కారణం ఏంటంటే గత వారం రోజుల క్రితం గౌరవ శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు గారు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్లో వార్డ్ ఆఫీసర్స్ అదేవిధంగా వివిధ శాఖలకు సంబంధించిన అధికారులతోని ఆ రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ రివ్యూ మీటింగ్లో వార్డ్ ఆఫీసర్ చెప్పిన సమస్యలు కావచ్చు, వివిధ శాఖ అధికారులు చెప్పిన సమస్యలు కావచ్చు, మా కార్పొరేటర్లు అందరూ కూడా ఎమ్మెల్యే గారికి చెప్పిన సమస్యలు కావచ్చు, వారి దృష్టిలో ఉన్నవి కూడా అన్నింటినీ పరిగణలో తీసుకొని స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహిస్తే మంచిర్యాల పట్టణాన్ని అదేవిధంగా విలీన గ్రామాలను అటు నస్పూర్ ప్రాంతంలో సింగరేణి ప్రాంతాన్ని కూడా కొంతమేర పరిశుభ్రత విషయంలో కావచ్చు, శానిటేషన్ అంటే మన వాటర్ సమస్య కావచ్చు, లైటింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా మెరుగుపరుచుకునే అవకాశం ఉంటుందని గౌరవ శాసనసభ్యులు సూచించిన దాని ప్రకారంగా మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు, సంబంధిత కార్పొరేటర్లు, మరి మేము కూడా ఎప్పటికప్పుడు ఎక్కడెక్కడైతే ఏమేమి వర్క్ జరుగుతుందో ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా డివిజనల్ ఆఫీసర్స్ ఎవరెవరైతే ఉంటారో వారి పరిరక్షణలో అదేవిధంగా సంబంధిత ఏ వార్డు డివిజన్లో కార్పొరేటర్లు కావచ్చు, మున్సిపల్ కమిషనర్ గారు కావచ్చు, మేము కావచ్చు, గౌరవ శాసనసభ్యులు మమ్మల్ని ఎప్పటిదప్పుడు ప్రతిరోజు సుమారు 2 గంటలకు ఒకసారి ఏ రకంగా జరుగుతుంది పని, ఎక్కడి దాకా వచ్చింది, ప్రజలలో ఏ సమస్యలు ఎదురవుతున్నాయని కూడా మమ్మల్ని ఎప్పటికప్పుడు వారు తెలుసుకోవడం జరుగుతుంది. వారు చెప్పిన సలహాలు, సూచనలు అదేవిధంగా గ్రామం డివిజన్ పరిధిలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా ఈ దీంట్లో పరిష్కరించే అవకాశం కలుగుతుంది. కాబట్టి అందరూ సద్వినియోగం చేసుకోవాలి. ముఖ్యంగా ప్రజలందరూ మాకు సహకరించి ఈ డ్రైవ్లో పాల్గొని చెత్త విషయంలో ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా సిబ్బంది వచ్చినప్పుడు వారికి ఇచ్చేస్తే మనం చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఈ శుభ్రత విషయంలో మనందరం కూడా తెలంగాణ రాష్ట్రంలో అన్ని కార్పొరేషన్లు కావచ్చు, మున్సిపాలిటీలు కావచ్చు, అందరికి కూడా మనం ఆదర్శంగా నిలవడానికి ఇది ఒక మైలురాయిగా మేము భావిస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఏదైతే మేము ఎమ్మెల్యే గారు రివ్యూ మీటింగ్ పెట్టి మాకు సలహాలు, సూచనలు ఇచ్చిరో మా అదృష్టం కొద్దీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా 99 రోజుల ప్రణాళికలో భాగంగా మేము ఏదైతే వర్క్ చేస్తున్నామో వారు కూడా అదే వర్క్ను కంటిన్యూ చేయడం, అన్ని మున్సిపల్ కావచ్చు, కార్పొరేషన్ కావచ్చు, గ్రామ పంచాయతీల్లో కావచ్చు, అన్నిటికి కూడా వారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా మేము కూడా ముందుగానే మేము అందరం యువకులమని మా ఎమ్మెల్యే గారు చెప్తున్నారు, కానీ మా అందరికంటే యువకులు డైనమిక్ లీడరే మా ఎమ్మెల్యే గారు. ప్రజలతో మమేకమై సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని చేపట్టిందని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు అన్నారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 53వ డివిజన్ జాఫర్ నగర్లో చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్లా రమ్య, 53వ డివిజన్ కార్పొరేటర్ నూర్జహా బేగంతో కలిసి ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు పాల్గొని మాట్లాడారు. మంచిర్యాల పట్టణంలో 2 రోజులకు 3 డివిజన్ల చొప్పున అధికారులు ప్రజా ప్రతినిధులతో కలిసిన బృందాలు తిరుగుతూ ప్రజా సమస్యలను తెలుసుకొని పరిష్కరిస్తారని, రానున్న 70 రోజుల్లో మంచిర్యాల పట్టణంలోని 60 డివిజన్లలో ఈ కార్యక్రమాన్ని పూర్తిగా అమలు చేసి ప్రజలకు అన్ని వసతులు కల్పిస్తూ రానున్న వేసవి వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అన్వేష్, మున్సిపల్ అధికారులు, పరిధిలోని కార్పొరేటర్లు, మంచిర్యాల పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అబ్దుల్ జలీల్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎన్నికల తర్వాత కార్పొరేటర్ల బాధ్యత, మేయర్ మరియు డిప్యూటీ మేయర్ వారి బాధ్యత అయిపోయిన తర్వాత మీటింగ్ పెట్టి అంతకుముందు వార్డ్ ఆఫీసర్, డివిజన్ ఆఫీసర్ మీటింగ్ పెట్టి వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. ఇక్కడ ఏ సమస్యలు లేవు. ప్రతి 2 రోజులకు ఒక 3 వార్డులు తీసుకెళ్ళి 5-6 వార్డుల నుంచి స్టాప్ తెప్పించి ఇక్కడ అంతా క్లీన్ అంటే డ్రైనేజ్ కానీ, సేఫ్టీ కానీ, లేకపోతే చెత్త కానివ్వండి, వాటర్స్ కానివ్వండి, కరెంట్ పోల్లు కానివ్వండి, కరెంట్ లైట్లు కానివ్వండి, మంచినీటి సమస్య, ఇవన్నీ ఇమ్మీడియట్ వార్పుట్ చేసి అన్ని సమస్యలు తీర్చే కార్యక్రమం చేస్తుంది. ఇంతవరకు 3 వార్డులు అయిపోయింది. ఇలా ఇంకో 3 వార్డు మొదలైంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే 3 తారీఖు నాడు కలెక్టర్ కాన్ఫరెన్స్ పెట్టి సూచనలు తీసుకున్నారు, అదృష్టం దానికన్నా ముందే ప్రిపేర్ అయినాం కాబట్టి రాష్ట్రం అందరికన్నా 5వ తారీఖు నాడు మొదలుపెట్టి 5, 6, 2 తేదీలలో 3 వార్డు పూర్తి చేయడం జరిగింది. అక్కడ మేయర్ వార్డు, డిప్యూటీ మేయర్ వార్డు, ఇంకోటి వెంపల్లి 3 వార్డులు చేయడం జరిగింది. ఇవాళ మళ్ళీ ఒక 3 వార్డు మొదలైంది. 2 రోజులకి రేపటికి అయిపోతుంది. మళ్ళీ ఎవ్రీ 2 డేస్కి 3 వార్డు లెక్క కంటిన్యూస్ ప్రాసెస్ 70-75 రోజుల కార్యక్రమం వస్తుంది. ముఖ్యమంత్రి గారు అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు అయితే చెప్పి 70 రోజుల్లో పూర్తి చేస్తున్నారు. ఆ మిగిలిన 29 రోజులు ఇందులో చేసిన దాంట్లో ఇంకేమైనా సమస్యలు బయలుపోయినాయి, ఇంకేమైనా పన్ను సమస్యలు వాటిని దృష్టి పెట్టుకుని పరిష్కారం చేసుకొని కార్పొరేషన్, మంత్రుల కార్పొరేషన్, నెంబర్ 1 కార్పొరేషన్, అదేవిధంగా లక్ష్మీపేట రోడ్ రేపు మొదలవుతుంది. లక్ష్మీపేట మొదలుపెట్టి ఈ 2 కార్పొరేషన్ మున్సిపాలిటీ కానీ గ్రామీణ ప్రాంతాలు దండపల్లి మండలంలో దండపల్లి మండలి కూడా మొదలుపెట్టింది. ఇట్లా ప్రతి దగ్గర ముఖ్యమంత్రి గారు తీసుకున్న కార్యక్రమాన్ని 109% విజయవంతం చేసి మా దగ్గర ఈ వర్షాకాలం ఎదురయ్యే సమస్యలు ఇంకా రాకుండా చూస్తున్నాం. దోమలు, ఈగలు కానీ ఇక్కడ రోగాలు ఏవైతే కమ్యూనికేబుల్ డిసీజెస్ ఉన్నాయో అవన్నీ రాకుండా కూడా చర్యలు తీసుకొని చేపట్టడం జరిగింది. 3 వార్డులు సజెషన్ చాలా బాగా చేసింది. ఇవాళ కూడా చాలా బాగా ఈ కార్యక్రమం 70 రోజులు జరగాల్సిన పని ఒక్కొక్కటి దీన్ని పూర్తి చేసుకొని ఏవైతే తాత్కాలిక ఉపశమనం అంటే ఈ ఎండాకాలం, వర్షాకాలం, ఎండాకాలం మంచినీళ్ళ సమస్య, వర్షాకాలం అంతే రోగాల సమస్య కాబట్టి ఈ 2 సమస్యల పరిష్కారం దృష్టి తాత్కాలిక పరిష్కారం ఎక్కడెక్కడ చూసుకోవాలి. ఒకసారి తాత్కాలిక పరిష్కారం చేసేసి దిశలు చూసుకోలేనప్పుడు డివిజన్ మొత్తం తిరుగుతాం కాబట్టి ఇక్కడ ఏవైతే సమస్యలు మాకు ఎదురైతే ఆ సమస్యలు అర్జెంట్ ఇమీడియట్ అంటే రేపటి నుంచి చేస్తాం. ఏది లేదని పర్మనెంట్ కావాలనుకున్నప్పుడు కొంచెం సమయం తీసుకొని మొత్తం లెక్కలు చేసుకొని ఎస్టిమేట్ చేసుకొని నిలబడి చూసుకుంటాం. కాబట్టి వచ్చే 1.5 years లోపల మొత్తం కార్పొరేషన్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ తీసుకొచ్చి అదేవిధంగా మంచినీటి సౌకర్యం కూడా ఇస్తున్నాం. అక్కడ కొంచెం చిన్న పనులు అవి కూడా చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో బాగానే వారం తర్వాత ఉండబోదు, 2 వారాల తర్వాత ఎన్టీఆర్ నగర్ పైలట్ ప్రాజెక్ట్ తీసుకుని 24/7 అంటే 24 డైలీ 24 గంటల వాటర్ నీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేపడుతున్నాం. దాని ద్వారా మొత్తం మిగతా కార్పొరేషన్ ఒకటి తర్వాత ఒకటి రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ ఇన్ని చదివినప్పుడు దీంతో పాటు సంక్షేమ పథకాలు, ప్రభుత్వం అయితే సంక్షేమ పథకాలు, ఇందిరా మిల్లు కానీ నిల్వలను వాటి కొన్ని సమస్యలు తప్పకుండా అన్ని రికార్డు చేయమని జరిగితే సంతోషపడడం జరిగింది. దాని ప్రకారం చేసుకొని ప్రతి డివిజన్ ఆఫీస్ ఉంటుంది. డివిజన్ ఆఫీసర్ అక్కడనే కూర్చుంటారు. ఇంతకుముందు వార్డ్ ఆఫీసర్ డివిజన్ ఆఫీసర్ అక్కడనే కూర్చుంటారు. పొద్దున 5-5:30 వచ్చి శానిటరీ వద్ద పని స్టార్ట్ చేసి ఆ తర్వాత ఫ్రెష్ అయిపోయి మళ్ళీ వచ్చి 10 నుంచి ఆడే కూర్చుంటారు. కాబట్టి ఈ కార్యక్రమాలు 200 కరెంట్ కానివ్వండి, ఇంధన బిల్లు కానివ్వండి, పెన్షన్ కానివ్వండి, లేకపోతే రేషన్ కార్డు కానీ అన్ని సమస్యలు పరిష్కారం చేసుకోవాలి. ఏవైతే ఫలితాలు చేస్తామో వాటిని కూడా తీర్చే దిశగా ప్రభుత్వం సమయం అవసరం. మరొకసారి మంత్రివాల్ కార్పొరేషన్ మంత్రివాల్ నియోజకవర్గం ఈ 2 ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రకటించిన 99 కార్యక్రమాన్ని ఉపయోగించుకొని రాష్ట్రంలో నెంబర్ 1గా ఎదిగే అవకాశం, నెంబర్ 1కు చేరే అవకాశం ఉంటుంది. దీన్ని ఉపయోగించుకొని అందరూ కష్టపడి నెంబర్ 1గా మంత్రివాళ్ళని తీర్చిదిద్దారు. మంచిర్యాల శుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అనే నినాదంతో మంచిర్యాల నగరపాలక సంస్థ ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని చేపడతా ఉంది. దాంట్లో భాగంగానే గౌరవ ఎమ్మెల్యే గారు ఈరోజు మా 53వ డివిజన్కి వచ్చి ఎలా అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి అని ప్రత్యేకంగా వచ్చి దాన్ని పరిశీలించడం చాలా హర్షణీయంకరం. ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలనే మనం ముందుకు తీసుకుపోయి గౌరవ ఎమ్మెల్యే గారు కానివ్వండి మరియు రాష్ట్రంలోనే మొట్టమొదటి నగరపాలిక సంస్థగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు మేయర్ అయినటువంటి మధుకర్ గారు కానివ్వండి మరియు డిప్యూటీ మేయర్ అయినటువంటి సల్లా రమ్య మహేష్ గారు కానివ్వండి ఈరోజు రావడం చాలా
హర్షణీయకం. అంతేకాకుండా మన వాడ ప్రజలు కూడా దీనికి సహకరించాలి. ఎందుకంటే మన వాడ మంచిగా ఉంటేనే మనం బాగుంటాము, మన గల్లీ మంచిగా ఉంటేనే మనం బాగుంటామని చెప్పి మనం కోరుకోవాలి. అంతేకాకుండా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఈ 2 రోజులే కాకుండా ప్రతి ఒక్కరము మనం తన వంతుగా కార్యక్రమాన్ని భావించి ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని ఇలాగే చేపట్టాలని కోరుకుంటా ఉన్నాం. దీనికి వచ్చిన ప్రజలకు ధన్యవాదాలు. మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు సురభి ఏసీ హాల్ నందు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో 100 మందికి పైగా మహిళలు పాల్గొని రక్తదానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రోగ్రాం చైర్మన్ లయన్ వి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలే ప్రత్యేకంగా రక్తదానం చేసి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారిని నిర్వహిస్తున్న రక్త నిల్వల కేంద్రానికి తమ వంతు సహాయ సహకారాలు అందించడం జరిగిందని అన్నారు. రక్త నిల్వలకు రక్తదానం చేసిన మహిళలను మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా అభినందిస్తూ ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో వనితా వాక్కు ఫౌండేషన్ మరియు నందగోపాల టీం సభ్యులు మరియు మమత మహిళా తరంగని సభ్యులు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు, లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వారు, రక్తదాతలు పాల్గొన్నారు. ఇది అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గౌరవ మహిళా మహిళలందరికీ కూడా ముందుగా లయన్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అలాగే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మొట్టమొదటిసారి ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి మాకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ వనితా వాక్కు ఫౌండేషన్ మరియు నందగోపాల్ టీం వారి సహకారంతో మహిళలతోటి రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈరోజు. సో ఈ కార్యక్రమంలో దాదాపు 50-60 మంది మహిళలు ముందుకొచ్చి ఉత్సాహంగా వారి అమూల్యమైనటువంటి బ్లడ్ డొనేట్ చేయడానికి ముందుకు రావడం జరిగింది. వారికి ప్రత్యేకంగా మేము మహిళా దినోత్సవ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మహిళలను కూడా చైతన్యపరచడానికి, మహిళలను కూడా ఈ రక్తదాన శిబిరంలో పాల్గొనడానికి ఉత్సాహపరిచే అటువంటి కాన్సెప్ట్ను తీసుకురావాలనే ఉద్దేశంతో మొదటిసారి ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజ్ చేస్తున్నాం. సో ఈ సందర్భంగా మాకు లయన్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి గౌరవ మహిళకు ప్రత్యేకంగా మేము కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికీ ఈరోజు పాల్గొని వాలంటీర్గా బ్లడ్ డొనేట్ చేస్తున్న మహిళలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గౌరవ మహిళా మహిళలకు షాల్వాతో ఘనంగా సత్కరిస్తూ మాకు సహకరిస్తున్న మన మలబార్ గోల్డ్ వారి ప్రోత్సాహ బహుమతులతో పాటుగా లయన్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ వారి ప్రశంసా పత్రాన్ని కూడా వారికి అందజేయడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా మరొకసారి గౌరవ మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఎవ్రీ ఇయర్ మహిళా దినోత్సవం అనేది ఒక
థీమ్తో మనం ముందుకెళ్తున్నాం. ఈ ఇయర్ థీమ్ వచ్చేసి గివ్ టు గెయిన్. ఆ థీమ్కు అనుగుణంగా మేము ఈసారి మహిళలతో రక్తదాన శిబిరం అనేది కండక్ట్ చేస్తున్నాము. గివ్ బ్లడ్ టు గెయిన్ హెల్త్ అనే ఒక నినాదంతో మేము ముందుకెళ్తున్నాము. మామూలుగా ఏంటంటే పురుషులతో పోలిస్తే మహిళల్లో రక్తహీనత అనేది ఎక్కువగా ఉంటుంది. 100 మంది పురుషులు బ్లడ్ డొనేషన్కి ముందుకు వస్తే ఒక స్త్రీ మాత్రమే బ్లడ్ డొనేషన్కి ముందుకు రాగలుగుతుంది. దానికి చాలా కారణాలు ఉన్నాయి. స్త్రీలలో నెలసరి సమస్యలు కావచ్చు, వాళ్ళ డెలివరీ టైంలో కావచ్చు, చాలా రకాలుగా వాళ్ళకి బ్లడ్ అనేది లాస్ అవుతుంది కాబట్టి వాళ్ళు రక్తహీనతతో బాధపడుతున్నారు. ఈ ఇయర్ మేము ఈ థీమ్ తీసుకున్నప్పుడు అందరు కూడా మహిళల్లో చాలా రక్తహీనత ఉంటుంది అనేసి ఒక అపోహతో ముందుకు రారేమో అని భయం ఉండే, కానీ చాలామంది మహిళలు ఈరోజు బ్లడ్ డొనేషన్కి ముందుకు వచ్చారు. ఏంటి అని అంటే మహిళ తన ఆరోగ్యం మీద దృష్టి సారించి తన బ్లడ్ ఇంప్రూవ్మెంట్ మీద కూడా తన దృష్టి సారించాలని ఒక నినాదాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసమే ఈ ఇయర్ అనేది ఈ థీమ్ తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇయర్ వరకు ఇంకా ఎక్కువ మంది మహిళలు ఈ ఇన్స్పిరేషన్తో ముందుకు రావాలి అనేసి మేము కోరుకుంటున్నాము. చాలామంది యాక్సిడెంట్ల ద్వారా కావచ్చు, తలసేమియా పేషెంట్లు కావచ్చు, బ్లడ్ లేక వాళ్ళు చాలా బాధపడుతున్నారు. కాబట్టి పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో ముందుకెళ్తున్న మహిళ ఈ బ్లడ్ డొనేషన్లో మాత్రం వెనుకబడిపోయింది. కాబట్టి ఈ సంవత్సరం నుంచి అయినా కూడా మహిళలు పురుషులతో సమానంగా బ్లడ్ డొనేషన్ ఇవ్వడానికి ముందుకు రావాలి. దాని పరంగా వాళ్ళ ఆరోగ్య విషయంలో కూడా వాళ్ళు దృష్టి సారించాలనే ఒక నినాదంతో మేము ముందుకెళ్తున్నాము. గివ్ బ్లడ్ టు గెయిన్ హెల్త్ అనే ఒక నినాదాన్ని ఈ ఇయర్ నుంచి ముందుకు తీసుకెళ్తూ ఎవ్రీ ఇయర్ కూడా మేము బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది కండక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సందర్భంగా వనితా వాక్ వారు, నందగోపాల్ వారు మరియు లయన్స్ క్లబ్ వారు ఈరోజు ఉమెన్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నారు. దిస్ ఇస్ సంథింగ్ డిఫరెంట్ దిస్ టైం. ఎప్పుడు ఉమెన్స్ డే కన్నా ఈసారి భిన్నంగా బ్లడ్ డొనేషన్ అని పెట్టారు. చాలా మంచి సిగ్నల్ ఇది కమింగ్ ఫ్యూచర్ కొరకు. చాలామంది 40 to 50 లేడీస్ కూడా ముందుకు రావడం చాలా సంతోషకరంగా ఉన్నది ఈ బ్లడ్ డొనేషన్ కొరకు. ఈసారి సక్సెస్ఫుల్గా అవుతే ఇంకా ముందు లేడీస్ కూడా ఉత్సాహంతో ముందుకు వస్తారని మేము ఆశిస్తున్నాము. నెక్స్ట్ టైం ఉమెన్స్ డే కొరకు వెయిట్ చేసే అవసరం లేకుండా ఈసారి సక్సెస్ఫుల్గా అయితే ఇంకో 2-3 months తర్వాత మళ్ళీ కూడా ఒక బ్లడ్ లేడీస్ స్పెషల్గా ఓన్లీ ఫర్ లేడీస్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేయాలని అందరి సహకారంతో చేయాలని అనుకుంటున్నాము. రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసా నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. మంచిర్యాల నియోజకవర్గంలోని దండపల్లి మండల కేంద్రంలో రైతులతో కలిసి జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా నడిపెల్లి విజిత్ కుమార్ మాట్లాడుతూ రైతులకు ఇవ్వాల్సిన 3 విడతల రైతు భరోసా డబ్బులను కాంగ్రెస్ ప్రభుత్వం ఎగ్గొట్టిందని ఆరోపించారు. గతంలో 3 ఎకరాల లోపు రైతులకు మాత్రమే రైతు భరోసా ఇచ్చి మిగతా రైతులకు అన్యాయం జరిగిందని తెలిపారు. వెంటనే రైతులకు ఇవ్వాల్సిన 3 విడతల రైతు భరోసా నిధులను వారి ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యేలోపు రైతు భరోసా మొత్తాన్ని పూర్తిగా విడుదల చేయాలని, లేదంటే మంచిర్యాల నియోజకవర్గ వ్యాప్తంగా రైతుల పక్షాన కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. రైతులకు అన్యాయం జరిగితే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని, రైతుల కోసం ఎల్లప్పుడూ పోరాడడానికి సిద్ధంగా ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు చుంచు శ్రీనివాస్, దండపల్లి మాజీ వైస్ ఎంపీపీ అనిల్, లక్షట్పేట మాజీ డీసీఎంఎస్ చైర్మన్లు కేతిరెడ్డి శ్రీనివాసరెడ్డి, తిప్పని లింగయ్య, బీఆర్ఎస్ నాయకులు పత్తిపాక శ్రీనివాస్, గొల్లపల్లి అజయ్, వెంకటరమణతో పాటు సర్పంచులు, మాజీ ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు పెద్దలు దివాకర్ రావు గారి నాయకత్వంలో మంచిర్యాల నియోజకవర్గంలో దండపల్లి మండలంలో రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ రైతు బంధును వెంటనే విడుదల చేయాలనే డిమాండ్తోనే నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళ మేనిఫెస్టోలో ఎకరానికి 15,000 ఇస్తా అని చెప్పిండు. కౌలు రైతులకు కూడా రైతు బంధు ఇస్తా అని చెప్పిండు. అప్పుడు 2 పంటలకు ఇస్తాడు కేసీఆర్, నేను 3 పంటలకు ఇస్తా అన్నాడు. అన్ని వడ్లకు బోనస్ అన్నాడు. అన్ని అబద్ధాలు మాటలు చెప్పి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈయాటికి 3 విడతలు రైతు బంధు ఇవ్వలేదు. రైతు బంధు ఎందుకు ఇస్తలేవంటే పైసలు లేవని అబద్ధాలు ఆడుతాండ్రు. అందాల పోటీలకు పైసలు ఉన్నాయి. మెస్సీతోని ఫుట్బాల్ ఆడుతుండు. మెస్సీతోని కాదు, రైతులతోని
రైతులతోని ఫుట్బాల్ ఆడుకుంటాండు. ఇవాళ రైతులందరూ కూడా ఈ ప్రభుత్వం వెంటనే దిగిపోవాలి. మమ్మల్ని మోసం చేసిన ప్రభుత్వం రైతులను వాళ్ళన్న ప్రకారం పాత రోజులు తీసుకొస్తా అన్నారు. రైతులు ఎరువుల కోసం లైన్లలో ఉంటారు. షాపులో లేని ఎరువులు యాపులు ఉంటాయి అంటారు. ఇవాళ రైతులను మోసం చేసిన ప్రభుత్వం గతంలోనైనా ఇప్పటినైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి అన్నిటికీ పైసలు ఉన్నాయి తప్ప ఆయన హెలికాప్టర్లు, వాళ్ళ మంత్రులు హెలికాప్టర్లు, వాళ్ళ ఎమ్మెల్యేలు హెలికాప్టర్లు వాడడానికి పైసలు ఉన్నాయి. అందాల పోటీలు పెట్టడానికి పైసలు ఉన్నాయి. మెస్సీతోని ఫుట్బాల్ ఆడడానికి పైసలు ఉన్నాయి. ఆయన ఇల్లు గోడ కట్టించుకునే దానికి పైసలు ఉన్నాయి. కానీ రైతులు అనే వారికి మాత్రం పైసలు వస్తలేవు. మరే 3 సార్లు కేసీఆర్ని ఎందుకు ఇవ్వలే అని అడిగిన ఈ రేవంత్ రెడ్డి 2 సార్లు ఎందుకు ఇవ్వలే అని అడుగుతున్నా. అదేవిధంగా అన్ని సందర్భాలలో ఇటు మహిళా సోదరులకు నెలకు 2,500 మోసం చేసిండ్రు. సిలిండర్ 500కి ఇస్తలేరు. కరెంటు ఏదైతే తక్కువ ధర కానో అది లేకుండా పోయింది. అసలు నిరుద్యోగులకు జాబులు లేకుండా పోయినాయి. నిరుద్యోగ భృతి లేకుండా పోయింది. అన్ని సందర్భాలలో ఈ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి అన్ని సందర్భాలలో ప్రజల్ని గోసపెట్టుకోవడం, కేవలం పోలీసు రాజ్యం నడిపిస్తారు. ఇలా ధర్నా చేస్తే ఇక్కడ ఉన్న ఎస్ఐ గారు కేసులు అయితే అంటారు. మరి భారతదేశంలో కానీ గతంలో తెలంగాణలో కానీ ధర్నా చేయకుండానే, రస్తా రోకలు చేయకుండానే, నిరసన తెలపకుండానే ఈ తెలంగాణ వచ్చిందా అంటున్నా. ఇవాళ పోలీసు వాళ్ళకు కూడా జీతాలు వస్తలేవు. పోలీసు వాళ్ళ రిటైర్మెంట్ అయితే వాళ్ళకు కూడా రిటైర్మెంట్ పెన్షన్లు వస్తలేవు. పోలీసు వాళ్ళు కూడా కెమెరాలు పక్క జరిగితే మీరు చేసింది మంచి పని అంటారు. కెమెరాలు ఉంటే వాళ్ళు ఉంటే మీరు చేసుడు తప్పు అంటారు. పోలీసు వాళ్ళ మద్దతు కూడా ఇవాళ ప్రతిపక్షాలకు ప్రజలకే ఉన్నది. నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మేం చేసే ధర్నా ప్రజల పక్షాన, రైతు పక్షాన మేము చేస్తున్నాము. 6 గ్యారంటీలు 420 ఏదైతే 420 మోసాలతోని మరి గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఎలాంటి హామీ నెరవేర్చకుండా రైతులను మోసం చేస్తూ ఉంది. ఎలక్షన్ల కంటే ముందు చేసిన మోసమే కాకుండా ఎలక్షన్లు అయిన తర్వాత కూడా ఇంకా అదే కొనసాగించుకుంటూ కొత్త మోసాలు చేసి ఇంకా ప్రజలను మభ్యపెడతా ఉన్నది. దానికి ఈ రోజు రైతులందరూ కూడా ప్రతి ఒక్క రైతు కూడా ఎదురు చూస్తూ ఉన్నాడు. మరి గతంలో 3 సార్లు రావాల్సినటువంటి రైతు బంధు ఎగ్గొట్టారు. మొన్న ఎలక్షన్ల కంటే ముందు 9 కోట్ల రూపాయలు తీసుకొచ్చినాం. రేపే ఒకటే రోజు మొత్తం అకౌంట్లో పడతాయని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అంతా రైతులందరూ కూడా ఎదురు చూసిర్రు. మళ్ళీ ఎలక్షన్ కాగానే ఆ 9,000 కోట్ల రూపాయలను వాళ్ళకు ఉన్నటువంటి కాంట్రాక్టర్లకు, ఆ పార్టీ నాయకులకు, మంత్రులకు, ఎమ్మెల్యేలకు వాళ్ళు పర్సెంటేజ్ తీసుకొని వాళ్ళ బిల్లులు తెలుసుకున్నారు. కానీ రైతులకు మాత్రం ఎలాంటి రైతు బంధు ఇవ్వలేదు. కాబట్టి ఈ రోజు రైతులందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. రైతు ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఉండే ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అందరినీ మోసం చేస్తుంది. కాబట్టి మోసం చేసే ప్రభుత్వానికి రాబోయే రోజులలో బుద్ధి చెప్పాలి. వెంటనే రైతు బంధువులు విడుదల చేయాలని చెప్పి మేము రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ. మరి టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు బంధు మరి కేసీఆర్ ప్రభుత్వం 10 సంవత్సరాల్లో ప్రతి పంటకు డిసెంబర్లోనే మరి రైతు బంధు వేసిన సంగతి అందరికీ తెలుసు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన అనేక హామీలు పక్కన పెట్టి రైతులనైతే నట్టేయడం ఇస్తుంది. నిరంతరం కరెంటు కూడా ప్రాబ్లం అవుతుంది. యూరియా బస్తాలు అయితే ఏదో యాప్ బుక్ చేసుకొని తేవాలంటే రైతులకు బాగా ఇబ్బంది అవుతుంది. మరి రైతులను అరగోసి ఉంచుకుంటున్న ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి ఇకనైనా కన్ను తెరిచి ఈ ధర్నాల ద్వారా తెలుసుకొని రైతులకు సకాలంలో రైతు బంధు విడుదల చేసి అదేనా 3 సార్లు మరి రైతు బంధు అనేది కొట్టిండు. ఒకసారేమో 3 ఎకరాలకు ఇచ్చిండు. మిగతా 2 సార్లు అయితే మొత్తంగా రైతు బంధు కొట్టిండు. ఈ రైతులందరూ ఎదురు చూస్తున్నారు. రైతు బంధు గిట్ట ఈ టైం మీద ఇవ్వకపోతే తెలంగాణ రైతాంగం యావత్ మరి మీకు తగిన గుణపాఠం చెప్తానని తెలియజేసుకుంటూ ఈ మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలో వివిధ రంగాల్లో స్థిరపడి తమ కుటుంబాలను పోషించుకుంటూ మహిళలు ఏ రంగంలోనైనా పురుషులకు ఏమాత్రం తీసిపోరనే విధంగా సమాజంలో మహిళల గౌరవానికి వన్నె తెస్తున్నారు. సిటీ న్యూస్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు తమ అభిప్రాయాలను సిటీ న్యూస్తో పంచుకున్నారు. మందమరి పట్టణంలో ప్రభుత్వ ఏరియా వైద్యాధికారి డాక్టర్ కంది మానస మాట్లాడుతూ వైద్య రంగంలో స్థిరపడి ప్రత్యేకంగా మహిళలకు సేవ చేయాలనే ఉద్దేశంతో
ఈ వృత్తిని ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. ములకలపల్లి మంజులారాణి మాట్లాడుతూ ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా స్థిరపడాలనే ఉద్దేశం ఉన్నప్పటికీ చివరకు మనోవికాస్ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా కొనసాగుతున్నానని, మహిళగా తన ఆత్మగౌరవాన్ని నిలుపుకుంటూ ఉపాధ్యాయ ఉద్యోగ వృత్తి ధర్మాన్ని నిర్వహిస్తున్నానని అన్నారు. కుందారపు కళావతి మాట్లాడుతూ పండ్ల వ్యాపారిగా మందమరి పట్టణంలో జీవనం సాగిస్తూ 2 పిల్లలను పెంచి పెద్ద చేసి పెళ్లి చేయడం జరిగిందని, ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందినప్పటికీ వృత్తినే నమ్ముకున్న తాను కష్టపడి తన 2 పిల్లలను ఉన్నత స్థితిలో ఉండేలా చేయడం జరిగిందని అన్నారు. ఈ విధంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళలు తెలిపిన వారి అభిప్రాయాలను దేశ కుటుంబాల అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో ఉందని తెలుస్తుంది. గవర్నమెంట్ నుంచి ఎలాంటి సహాయం ఇంతవరకు పొందలేదు. నా కష్టానికి ఫలితంగా ఏదైనా సహాయం చేయగలిగితే గవర్నమెంట్ నాకు 2 ఆడపిల్లలు, ఇదే కష్టం చేసుకుని అనారోగ్యం ఇప్పటికి మందులు మెడిసిన్ వాడుకుంటూ ఆధారపడకుండా చేయగలరు గవర్నమెంట్. అందరికీ నమస్కారం అండి. ఆయన డాక్టర్ మానస, మెడికల్ ఆఫీసర్, టీహెచ్సి మందమరిలో 2023 జనవరి 1 నుంచి ఇక్కడ నేను చేస్తున్నాను. సో మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా పేర్కొనబడింది. సో ఈ సందర్భంగా చిన్న సైజ్ ఇంటర్వ్యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ, మహిళలందరికీ కూడా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు లైలా, లావుడియా లైలా. మా ఊరు సోమగూడెం లంబడితండకి. నేను లావుడియా పుల్యానాయక్ కమలా కూతుర్ని. నా 5th క్లాస్ టు ఇంటర్మీడియట్ వరకు ఆసిఫాబాద్లో కంప్లీట్ చేశాను. ఆ తర్వాత డిగ్రీ వచ్చేసి సోషల్ వెల్ఫేర్ మంచిర్యాల్, పీజీ కాకతీయ యూనివర్సిటీలో కంప్లీట్ చేశాను. నేను చదివేటప్పుడు మా నాన్ననే గుర్తుపెట్టుకున్నాను. అంటే అతను చెప్పిన మాటలు కానీ, మా సిస్టర్స్ ఎలా చదివించారో ఆ మాటల్ని గుర్తుపెట్టుకొని నేను చదివాను. మా అక్క కూడా గవర్నమెంట్ టీచరు. ఆమెను నేను ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను చదివాను. సో నాకు గోల్డ్ మెడల్ వచ్చింది. నా గోల్ గవర్నమెంట్ డిగ్రీ లెక్చరర్ అవ్వాలని ఉంది. సో నేను దానికోసమే కష్టపడుతున్నాను. ఏపీ సెట్ క్వాలిఫై అయ్యాను. నా గోల్ ఏంటిది అని అంటే గురుకులాలో టీచ్ చేయాలని నాకుంది. ఎందుకు అని అంటే నేను చదువుకుంది చిన్నప్పటి నుంచి డిగ్రీ వరకు కంప్లీట్ చేసింది గురుకులానే. అక్కడుండే పిల్లలకి నేను అంటే ఆడపిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనేది నా గోల్. ఇప్పుడు ప్రైవేట్ ఫ్యాకల్టీగా సింగరేణి కాలేజ్లో టీచ్ చేస్తాను. అందరికీ అంటే ఈ కాలంలో అన్ని ఫెసిలిటీస్ ఆల్మోస్ట్ ఉన్నాయి. అప్పటి కాలంలాగా పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ లేకుండా అయితే లేదు, అన్ని విధాలుగా సపోర్ట్ ఉంది. ప్లస్ నా డెసిషన్ ఏంటిది అని అంటే విలేజ్కి ఒక లైబ్రరీ అయినా ఉండాలి. ప్లస్ ఒక మండలానికి కోచింగ్ సెంటర్ అవైలబుల్గా ఉండాలి. లైక్ 3-4 మెంబర్స్ బాగా చదువుకున్న వాళ్ళందరూ కలిసి అయినా కానీ ఫ్రీగా పిల్లలకి కోచింగ్ ప్రొవైడ్ చేస్తే హెల్ప్ఫుల్ అవుతుందని నా అభిప్రాయం. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సార్, ట్రాన్స్కోలో చేస్తున్నా నేను. ఇది కంప్లీట్గా హై వోల్టేజెస్తో డీల్ చేయాల్సి వస్తుంది. ఒకప్పుడు డిపార్ట్మెంట్లో ఎక్కువగా జెంట్స్నే ప్రిఫర్ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు లేడీస్కి కూడా చాలా బెటర్గా ఛాన్స్ ఇస్తున్నారు. జెంట్స్ కన్నా లేడీసే ఎక్కువగా బెటర్గా వర్క్ చేస్తున్నారనే ఒపీనియన్ కూడా సుపీరియర్స్లో వచ్చింది. మోస్ట్ ఆఫ్ ద ఫీల్డ్లో లేడీస్ని అపాయింట్ చేయడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఆఫీసర్సే కాకుండా వర్క్మెన్గా కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో టవర్స్ ఎక్కడము, పోల్స్ ఎక్కడము ఇదంతా లేడీస్తో పాసిబుల్ అవ్వదు అనుకునే వాళ్ళు, కానీ ఇప్పుడు లేడీస్ని కూడా లైన్మెన్, జూనియర్ లైన్మెన్గా తీసుకొని వాళ్ళకి కూడా అవకాశం ఇచ్చి వాళ్ళు కూడా చేయగలరు అని నమ్మి వాళ్ళని తీసుకున్నారు. వాళ్ళు అంటే లేడీస్గా కూడా వాళ్ళు కూడా బెటర్గా వర్క్ చేస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఎం సుమతి. నేను మందమరి మున్సిపాలిటీలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను.
అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇంత అభివృద్ధి చెందుతున్నారు. ఇంకా ముందు ముందు కూడా ఇలానే అన్ని రంగాలలో మహిళలు ముందు ఉండాలని కోరుకుంటున్నాను. గత 20 సంవత్సరాల దానికంటే ఇప్పుడు చాలా గ్రోత్ కనిపిస్తుంది అన్ని రంగాలలో. ఎయిర్ ఫోర్స్లో కానీ, మిలిటరీలో కానీ, ఇంకా కఠినమైన శిక్షణలు కూడా తీసుకొని అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతున్నారు. ఇలానే అభివృద్ధి చెందాలి, ఇంకా మన మహిళలు అన్ని రంగాలలో ముందు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. నమస్కారం అండి, నా పేరు మంజులావాణి. నేను మనోవికాస్ స్పెషల్ స్కూల్లో స్పెషల్ టీచర్గా గత 24 సంవత్సరాల నుండి వర్క్ చేస్తున్నానండి. మామూలుగా అయితే నా ఏం ఒక గవర్నమెంట్ టీచర్గా కానీ మంచి బెస్ట్ టీచర్గా నా జీవితం గడపాలన్నది నా కోరిక. కానీ అనుకోకుండా నేను ఈ స్పెషల్ స్కూల్లో స్పెషల్ టీచర్ ప్రత్యేక అవసరాలు గల పిల్లల స్కూల్లో నాకు జాయిన్ అయ్యే అవకాశం వచ్చిందండి. ఇంకప్పటి నుండి ఇప్పటి వరకు 24 సంవత్సరాలుగా నా సర్వీసు. కానీ నా జీవితంలో నేను ఏదన్నా మంచి పని చేశాను అంటే అది ఈ స్కూల్లో జాయిన్ అవ్వడం అనేది నాకు సర్వీస్ చేస్తుండగా తెలిసిన విషయం. ఇంతకుముందు నేను అనుకున్నాను, ఫస్ట్లో పిల్లలను చూసి ప్రత్యేక అవసరాలు గల పిల్లలు ప్లస్ మన పిల్లలు ఎంఆర్ అంటే మానసికంగా ఎదుగుదల లేని పిల్లలు. వీళ్ళంతా శారీరకంగా ఎదుగుదల ఉంటుంది కానీ మానసికంగా ఎదుగుదల లేదు. వాళ్ళకు కొన్ని ప్రత్యేకమైన అవసరాలు ఉంటాయి. ఆ అవసరాలను వాళ్ళను గుర్తించి మనము వాళ్ళకు మన దగ్గరికి ఒక చైల్డ్ని తీసుకొని తల్లిదండ్రులు వచ్చినప్పుడు ఒక కేస్ స్టడీ చేసి ఈ పిల్లలకి ఇంత ఐక్యూ ఉంది, ఈ అవసరాలు వీళ్ళకు నేర్పించాలి మనము అనేది ఒకటి మేము ఫైల్ రెడీ చేసుకుంటామండి. ఆ ఫైల్ ప్రకారము ఒక 5 అంశాలు, మెయిన్ అంశాలు. ఒకటి సోషల్ మూమెంటు, తర్వాత రిలేషను, తర్వాత ఎడ్యుకేషను, తర్వాత వాళ్ళకి ఇంకా ఆడపిల్లలైతేనేమో ఆడపిల్లలకి సంబంధించిన కొన్ని విషయాలు నేర్పిస్తాము, మగపిల్లలైతే మగపిల్లలకు సంబంధించినవి. అలాంటి శారీరకమైన విషయాలను కూడా కొన్ని మేము అవగాహన కల్పించి వాళ్ళకి నేర్పించాల్సిన అవసరం ఉంటుందండి. ప్లస్ మన దగ్గర స్కూల్లోనూ వర్క్ కూడా నేర్పిస్తామండి. మన దగ్గర వర్క్ షాప్ ఉంది, పిల్లలు వర్క్ చేసే పిల్లలు ఉన్నారు, వర్క్ షాప్లో వర్క్ కూడా చేస్తారు. దానికి కూడాను మా దగ్గర ట్రైన్ అయిన తర్వాతనే సార్ దగ్గరికి వెళ్తారు పిల్లలు వర్క్ చేయడానికి. కానీ నేను ముందు మీతో అన్నాను మాట మాత్రం, నేను జీవితంలో ఏమైనా చేశాను మంచి పని అంటే అది ఈ పిల్లలను కొంతమందిని తీర్చిదిద్ది వాళ్ళ అవసరాల దృష్ట్యా వాళ్ళంతటా వాళ్ళు కనీసం తెలుసుకొని, అంటే టాయిలెట్ కంట్రోల్ కూడా లేని పిల్లలు మా దగ్గరకు వస్తారండి. అది కూడా నేర్పించడం దగ్గర నుండి ఒక తల్లిగా ఇంట్లో ఏం చేస్తుందో ఆ పాత్ర మేము ఇక్కడ పోషించాల్సి వస్తుంది. తల్లి, టీచరు, గైడ్ అన్ని రకాలుగా మేము వాళ్ళకి చెప్తేనే వాళ్ళు మానసికంగా ఎదుగుదల వస్తుందండి. వాళ్ళు ఆల్రెడీ శారీరకంగా ఎదుగుదల ఉన్న పిల్లలే, కాకపోతే ఇవన్నీ కూడా మేము నేర్పించుకుంటూ వాళ్ళను ఒక స్టేజ్కి తీసుకొచ్చి ఓహో నేనంటే ఏంటి అన్న కొంత అవగాహన వాళ్ళ కల్పించగలిగితే మేము చేసే జాబుకు ఒక రకమైన సంతృప్తి కలుగుతుందండి. అది పిల్లల ఎదుగుదల అనేది మెయిన్గా కుటుంబం నుండి స్టార్ట్ అవుతుందండి. ఒక కుటుంబంలో తల్లి, తండ్రి అందరూ కలిసి ఉన్నప్పుడు ఒక తల్లి చెప్పే విధానము, తల్లి మెయిన్గా సపోర్ట్గా నిలబడ్డ తర్వాత ఏ ఆడపిల్లనైనా నువ్వు అమ్మ చదువుకోవాలి, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి, నీకు ఇష్టమైన రంగంలో నువ్వు రాణించగలిగితే అది చాలు తల్లి అని తల్లిదండ్రులు ధైర్యంగా పిల్లలకు నేర్పిస్తే ఏ రంగంలోనైనా మహిళలు ప్రోత్సాహం ఉంటే ఏ రంగంలోనైనా ఇచ్చేస్తారండి. ఇప్పుడు మనకు తెలుసు చిన్న చిన్న పచ్చళ్ళు, ఇళ్లలో వంటలు, కర్రీ పాయింట్ నుండి ఫ్లైట్ తోలే పైలట్ల వరకు చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా కాశీపేట మండలంలో శనివారం కాశీపేట ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రకటించిన అత్యుత్తమ పురస్కారాల్లో భాగంగా ఉత్తమ ఉద్యోగులను ప్రకటించి ఘనంగా సన్మానం చేశారు. కాశీపేట మండల కేంద్రంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాల్లో భాగంగా ఉత్తమ మహిళా ఉద్యోగులను శాలువాలతో, పూలమాలలతో ఘనంగా సన్మానం చేశారు. కాశీపేట మండల మహిళా ఉత్తమ ఉద్యోగులుగా, ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ముత్యంపల్లి పాఠశాల ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ దేవరపల్లి పుష్పలత, ఉత్తమ వైద్యురాలిగా కాశీపేట పిహెచ్సి వైద్యాధికారిని మాడ దివ్య, ఉత్తమ రెవెన్యూ ఉద్యోగిగా తహసీల్దార్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ దుర్గం జయ, ఉత్తమ పంచాయతీరాజ్ ఉద్యోగిగా ధర్మారావుపేట కార్యదర్శి పెద్ది అన్నపూర్ణ, ఉత్తమ పోలీస్ ఉద్యోగిగా కాశీపేట పోలీస్ స్టేషన్ ఉద్యోగి అజ్మీరా రమాదేవిలను ఎంపిక చేసి ఘనంగా శాలువాలతో సన్మానం చేశారు.
మహిళల సేవలను ముఖ్య అతిథులు వేరువేరు ప్రసంగాల్లో కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సత్యనారాయణ సింగ్, డిప్యూటీ తహసీల్దార్ నాగుల అంజయ్య, ఎంఈఓ ముక్తవరం వెంకటేశ్వర స్వామి, ఎంపీఓ షేక్ సఫ్దర్ అలీ, సూపరింటెండెంట్ అల్లూరి లక్ష్మయ్య, సీనియర్ అసిస్టెంట్ ఆకుల లక్ష్మీనారాయణ, జూనియర్ అసిస్టెంట్ కోదాది తిరుపతి, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కంఠం తిరుపతి, గౌరవ అధ్యక్షులు చెట్టి శ్రీధర్, జనరల్ సెక్రటరీ కుకట్ల రాజేష్, కోశాధికారి లడ్డూరి రమేష్, సలహాదారులు టంగుటూరి రవిరాజ్, సయ్యద్ నజీర్ హుస్సేన్, అంకర్ సురేష్, పలువురు కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు. చాలా మంది ఫ్యామిలీ లేడీస్ అంటే హోమ్ మేకర్స్ ఉంటారు, చాలా మందికి హౌస్ వైఫ్ అంటారు, మీ రియల్ వర్డ్ ఈజ్ హోమ్ మేకర్. కానీ పని అనేది తక్కువ ఏం లేదు. ఒక హౌస్ని మేనేజ్ చేయడం కూడా ఇది చాలా అంటే ఇంపార్టెంట్. మేనేజ్ అంటే ఫ్యామిలీ సొసైటీలో ఒక ఫ్యామిలీ బేసిక్ యూనిట్ ఆఫ్ మేనేజ్మెంట్ అవ్వాలి. ఆ బేసిక్ యూనిట్ మేనేజ్మెంట్ చేస్తే ప్రతి బేసిక్ యూనిట్ మేనేజ్మెంట్ అయితే సొసైటీ ఆటోమేటిక్గా మేనేజ్ అవుతుంది. సో అంత పెద్ద కంట్రిబ్యూషన్ మీ అందరికీ ఉంది. సో తర్వాత మన దగ్గర కొంతమంది కిచెన్ దే ఆర్ హ్యావింగ్ దేర్ ఓన్ contribution in the respective fields. మీ ఫీల్డ్లో మీరు మీ వర్క్ చక్కగా చేస్తూ మీరు సొసైటీని సర్వ్ చేస్తున్నారు. దీనికి చాలా ఇంత చక్కగా మమ్మల్ని సత్కరించినందుకు, విమెన్స్ డే సందర్భంగా మమ్మల్ని సత్కరించినందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఒక స్త్రీ అంటే ఒక సమాజంలో లక్ష్మిగా పూజించబడతారు. ఒక సమాజంలో ఇట్స్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్ అని అనుకుంటారు. ఒక సమాజంలో సో నగరానికి చెక్కబడిన కంబాలు అనుకుంటారు. సో లక్ష్మి ఎక్కడైతే పూజింపబడదో అక్కడ అభివృద్ధి ఉండదు. ఎక్కడైతే లవ్ ఆఫ్ గాడ్ అని చెప్పేసి అభివృద్ధి అనుకుంటున్నారో అక్కడ వారిని ప్రేమించకపోతే ఆ ప్రేమ, ఆ సమానత్వం, ఆ సమాజం కూడా అంటే అంత ప్రేమయుతమైన సమాజం కూడా మనకి సమాజంలో దొరకదు. ఎక్కడైతే వారి నగరానికి చెక్కబడిన కంబాలని అనుకుంటున్నారో ఒకవేళ ఆ యొక్క కంబాలని సరిగ్గా విద్యలో, ఆరోగ్యంలో, అలాగే సామాజికంగా అన్ని విధాలుగా అభివృద్ధి చెందకపోతే ఆ సమాజం కూడా అభివృద్ధి చెందదు. మరి ఆ సమాజం ఏ సమాజం అయితే ప్రేమతో అనుకుంటున్నామో, ఏ సమాజం అయితే అభివృద్ధి కావాలి అని అనుకుంటున్నామో ఆ సమాజంలో స్త్రీని గౌరవించకపోతే, స్త్రీకి కావలసినవన్నీ అందించకపోతే ఆ సమాజం ఎప్పటికీ కూడా అభివృద్ధి కాదు. సమాజం అంటే విమెన్ ఎంపవర్మెంట్ ఓన్లీ వన్ ఆఫ్ ద మోస్ట్ ఆహ్వానించిన ప్రెస్ క్లబ్ సోదరులందరికీ నా సాధారణంగా అమ్మాయి పుట్టింది అని అంటే అందరూ అబ్బా అమ్మాయి పుట్టిందా అనే దాని నుంచి ఇప్పుడు వివిధ రంగాల్లో రాణిస్తున్న అమ్మాయిలందరినీ చూసి ఆ అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఓకే అనే లాగా మన జనాలందరికీ ఆలోచన ధోరణిలో మార్పు అనేది తీసుకురావడం జరుగుతుంది. ఎందుకంటే మనం కూడా మగవాళ్ళతో సమానంగా డ్యూటీలు చేస్తూ ఇంట్లో బాధ్యతలను నిర్వర్తిస్తూ బయటికి వచ్చి మన వంతు బాధ్యతలు నిర్వర్తిస్తూ ఈ అవకాశాన్ని కొంచెం నేను యూజ్ చేసుకొని చెప్పదలుచుకునేది ఏంటి అని అంటే, మహిళలు అంటే ఓన్లీ మన మిడిల్ ఏజ్ అంతే కాదు, ఓల్డ్ ఏజ్ కూడా. మన పేరెంట్స్ ఓల్డ్ ఏజ్కి వచ్చిన తర్వాత నా ఓటీలో నేను చాలా మందిని చూస్తూ ఉంటా. లైక్ వాళ్ళది వాళ్ళే చేసుకోవడం, అంటే ఎనర్జీ లేకపోయినా కూడా చాలా సిక్ అవ్వడము, ఎవరు పట్టించుకోవట్లేదు అనేది చాలా వింటూ అంటే కొంచెం బాధాకరమే. అది మనకి ఓల్డ్ ఏజ్ వచ్చినా కూడా ఇప్పుడు మహిళా దినోత్సవం అంటే ఇట్లా జస్ట్ హ్యాపీ విమెన్స్ డే అని చెప్పేసుకొని కొంచెం ఫెలిసిటేషన్ ఇచ్చేసి అట్లానే కాకుండా ఇంట్లో మన పేరెంట్స్ ఇప్పుడు తల్లిని, అక్కని, చెల్లిని, వైఫ్ని, పిల్లల్ని అట్లనే ఓల్డ్ ఏజ్ వాళ్ళని కూడా అంటే పట్టించుకోకుండా ఉండకూడదు. ఎవ్రీ డే ఈజ్ ఇంపార్టెంట్. హెల్త్ అనేది ఒక రోజు మంచిగా చూసుకున్నంత మాత్రాన మొత్తం హెల్త్ అంతా సెట్ అవ్వదు కదా. సో కొంచెం వాళ్ళ హెల్త్ పైన కూడా అందరికీ అవగాహన క్రియేట్ చేయడం అనేది నా మోటివ్. అంటే నేను కూడా అందరికీ సిచ్యువేషన్స్ ప్రతిసారి చెప్తూనే ఉన్నా. సో మీ తరఫున కూడా నా కొంచెం చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, మన ఇంట్లో కానీ ఎక్కడైనా కూడా ఓల్డ్ ఏజ్ వాళ్ళది కొంచెం హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి. మన హెల్త్ అంటే ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా కూడా ఒకరోజు చూసుకుంటాం. బట్ ఓల్డ్ ఏజ్ వాళ్ళది అనేది కొంచెం అంటే రీసెంట్ ఎక్స్పీరియన్సెస్ కూడా అది కొంచెం బాగా సాడ్ అనిపించింది.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. డివిజన్ స్థాయిలో ప్రజా సమస్యల పరిష్కారం కొరకే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం. 53 16వ డివిజన్లలో మంచిర్యాల శుభ్రత ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రత కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం. మహిళలను అభినందించి ధన్యవాదాలు తెలిపిన లయన్స్ ఇంటర్నేషనల్ ప్రోగ్రాం చైర్మన్ వి మధుసూదన్ రెడ్డి. రైతులకు రైతు భరోసా నిధులు విడుదల చేయాలని డిమాండ్. దండేపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి నిరసన. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.